6.9 నుంచి 8% జీడిపి ఉన్నటువంటి మనం 25%కి ఎలా రీచ్ అవుతాం? ఇంకోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు, కానీ అమెరికాలో చూసినట్లయితే ఏకంగా 79 లక్షలు అంట. సో హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్? నెపోలియన్ ఒక మాట చెప్తాడు, ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. భారతీయులు తెలివి కలలు, తెలివిగా వ్యాపారం చేయగలుగుతారు, తెలివిగా ఎదగగలుగుతారు, తెలివిగా ఒక గోల్ని ఫిక్స్ చేసుకోగలుగుతారు. భారతదేశం 2047కి వికసిత భారత్ కావాలి, మొదటి స్థానానికి రావాలని చెప్పి ఒక లక్ష్యం నిర్ణయించుకుంది. నెపోలియన్ మాటలలో భారతీయుల మీద విశ్వాసం ఎక్కువ, భారతీయుల పని విధానం మీద విశ్వాసం ఎక్కువ, భారతీయులు పొదుపు చేసేటువంటి పద్ధతి మీద వాళ్ళకి ఉండేటువంటి అవగాహన వాళ్ళకి ఉంటుంది. ఈరోజు మనం 6.9 నుంచి 8 మధ్యలోనే వ్యారీ అవుతున్నాం కావచ్చు. ఈరోజు మన దేశంలో కొన్ని రాష్ట్రాల లోపల జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 లక్షలు ఉండొచ్చు, తెలంగాణ లాంటి చోట్ల 3.5 లక్షలు ఉండొచ్చు, రకరకాలుగా వేరీ అవుతుండొచ్చు. భారతదేశం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, 2047 నా ముందున్నటువంటి గోల్. ఆ గోల్ కల్లా నేను ఆదాయం పెంచుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, అవసరాలకు అనుగుణంగా మన మౌలిక వసతుల్ని కల్పిస్తూ వస్తూ ఉన్నాం. భారత డైనమిక్స్ మారుతూ ఉన్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి చిన్నప్పుడు మేము చదువుకుంటే ఇలా అభివృద్ధి చెందిన దేశంగా మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు చాలు ఒక లక్ష్యం వైపు అడుగులు వేసుకోవడానికి. మీకు నెంబర్స్ ఏముందన్నా 6.9, 8.7, 3.9, 20, 21 ఇట్లా రకరకాల నెంబర్స్ మారుతాయి. బట్ అమెరికాలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లుంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లా ఉంది? అమెరికన్ అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి అమెరికాలో రోడ్ల మీదకి వచ్చి ప్రజలు తగలబెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితులలోంచి భారతదేశ పరిస్థితి ఎట్లుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మళ్ళీ చెప్తా ఉన్నా, మేకల నాయకత్వం లోపల పులులు కూడా మేకలు అవుతాయి, పులి నాయకత్వంలో మేకలు కూడా పులులాగా విజృంభిస్తాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంట్రాక్టర్లు బతికిస్తున్నారనే మాటల్ని పక్కన పెట్టి ఒక రోడ్ వేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే, నేను ఒక మాట చెప్తాను, మీ కాంగ్రెస్ వాళ్ళ హయాంలో పర్ డే 7 కిలోమీటర్స్ జాతీయ రహదారులు వేసే స్థాయి నుంచి ఇలా 32 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేసే స్థాయికి తీసుకొచ్చిండ్రు. ఎంత పెరిగింది? ఎవరికి పెరుగుతుంది ఆదాయం? ఉత్తగానే 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చిర్రా అన్న? ఇదేమైనా బీజేపీలు చెప్పిన కథన కాదు కదా. ప్రపంచ బ్యాంకు, IMF లాంటి సంస్థలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఒకసారి ఒక మెట్టెక్కిన తర్వాత ఇంకా వాళ్ళ ఆలోచన విధానంలో, వాళ్ళ ఆర్థిక పొదుపు విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. నేను ఇందాకే చెప్పిన 46 లక్షల రక్షణ రంగ ఉత్పత్తుల దగ్గర నుంచి 1 లక్ష పైచీలకు 1.27 lakh crores వరకు ప్రొడక్షన్ పెరిగింది. ఎట్లా పెరిగింది? 10 ఏళ్లలో పెరుగుతుంది. అట్లే 20 ఏళ్లలో ఎట్లయితుంది సూపర్ పవర్గా భారత్? ప్రతి సంవత్సరం 2 అంకెల జీడిపి పెరుగుకుంటూ పోయినా భారతదేశం అక్కడికే రీచ్ అవుతుంది. సో ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. మీరు భారతీయుల్ని తక్కువ అంచనా వేయకండి. భారతీయులు ఒక గోల్ పెట్టుకున్నారంటే, ఇది 146 కోట్ల మంది భారతీయుల కళ, నా దేశం విశ్వగురువు కావాలనేది. అరే ఔరేక్ దక్కా పక్కా అంటే తెలంగాణ పక్కా అంటే ఔరేక్ దక్క కొట్టి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ దేశంలో. అట్లే ఈ దేశం 1వ స్థానానికి పోవాలంటే పోతుంది, బరాబర్ తీసుకుపోతారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడికి ఎదుగుతామనే విశ్వాసం ప్రజలకు ఉంది, మాకుంది. సో హౌ యూ విల్ జనరేట్ యువర్ ఇన్కమ్? దేర్ ఆర్ 100 ways and means. రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాలుగా ఇన్నోవేషన్స్ వస్తూ ఉన్నాయి. అంకురా వస్తుంది. ఆఖరికి ఆడబిడ్డలు వ్యవసాయాలలో డ్రోన్లను ఉపయోగించి మందుల్ని పిచికారీ చేసేదాకా, సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకునేదాకా ఈ దేశ ప్రజల ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. మీకు ఎప్పుడైతే ప్రజలు ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వాన్ని ఆర్థికంగా నేను సుస్థిరం చేసుకోవాలని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది. మలావత్ పూర్ణ ఒక 10వ తరగతి చదివే ఆడబిడ్డ, నేను ఈ ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ లాంటి పర్వతాలను ఎక్కాలని కలగన్నది. ఎట్లెక్కుతారబ్బా? 10వ తరగతి చదివే ఆడబిడ్డ ఎట్లెక్కుతుంది? వాళ్ళు అంబడి తాండాలకి వెళ్ళి వచ్చిన గిరిజన బిడ్డ ఎవరెస్ట్ ఎట్లెక్కుతుంది అని అనుకుంటే ఎక్కేది కాదు. బట్ హర్ గోల్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఆమె ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయిందా కాలేదా? ఎక్కిందా ఎక్కలేదా? సో దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్స్. ఒక్క మలావత్ పూర్ణనే కాదు, ఇంకో నిఖిత్ జరీన్ తీసుకోండి, PV సింధు తీసుకోండి, సైనా నెహ్వాల్ తీసుకోండి, ఆఖరికి చెస్లో మన ఒక అబ్బాయి 14 ఏళ్ళకే ప్రపంచాన్ని గడగడలాడిచ్చిండని చదివినాం. వీళ్ళంతా మేధావులన్నా. ఇండియాకు కావాల్సింది ఒక మంచి నాయకత్వం, ఒక మంచి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి 100కి 100% 2047 వికసిత భారత్ అనుకుంటే ఇంకో 5 ఏళ్ల ముందే ఆ లక్ష్యానికి చేరుకుంటాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నా, GDP తీసుకున్నా, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి కూడా భారతీయులు తీసిపోరు. మన పనితనమే మనల్ని ప్రపంచంలో నిలబెడుతుంది.
వి వర్క్ 24/7. సార్ గతంలో చూసినట్లయితే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 34 లక్షల కోట్ల బడ్జెట్, అందులో ప్రధానంగా చూసినట్లయితే మిడిల్ క్లాస్ కి సంబంధించిన బడ్జెట్ అని చాలా అప్రిషియేట్ చేశారు. ఈ బడ్జెట్ నా భూతో నా భవిష్యత్ అని చాలా మంది ఇంటెలెక్చువల్స్ కొనియాడారు. వాస్తవంగా ఈ బడ్జెట్ చూసినట్లయితే 34 లక్షల కోట్ల బడ్జెట్ లో రేపు భారత్ వికసిత్ భారత్ అవ్వడానికి 2047లో విశ్వగురు భారత్ అవ్వడానికి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే ఏమంటారు? ఒకటి. రెండోది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ని ఒప్పియడానికి ప్రధానమంత్రి గారితో ఎంత సమయం బట్టి ఉండొచ్చు, లేదా ఈ మినిస్ట్రీ పడిన కష్టం ఏ రకంగా ఉండొచ్చు, దాని గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అని ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు. మిగతా క్యాబినెట్లకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి క్యాబినెట్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డిసిషన్. ఫర్ దట్ మ్యాటర్ ఏ నిర్ణయం అయినా, ఏ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా, ముఖ్యమంత్రి గారు తీసుకున్నా, ప్రధానమంత్రి గారు తీసుకున్నా, ద మీనింగ్ ఆఫ్ క్యాబినెట్ ఈజ్ కలెక్టివ్ డిసిషన్. ఒక మంత్రికి ఒక శాఖ ఉంటే ఆ శాఖ ఆయన్నే తీసుకున్నాడు, ఈ నిర్ణయం ఆయనదని చెప్పి తప్పించుకోవడానికి వీలుండదు మహేందర్. కానీ దురదృష్టం కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అట్లంతా ఒంటెత్తిపోకట్లకు పోతారేమో, మంత్రులని డమ్మీ చేస్తారేమో మాకు తెలియదు. కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి డిసిషన్ కలెక్టివ్ డిసిషన్. ఈ దేశంలో ప్రజలకి ఏదైతే మేలు చేస్తుందని అనుకుంటారో దాన్ని క్యాబినెట్ కలెక్టివ్గా తీసుకుంటుంది. అందరూ కలిసి తీసుకుంటారు, నిజాయితీగా తీసుకుంటారు. కాబట్టి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు మోడీ గారిని ఒప్పించేందుకు ఎంత సమయం పట్టిందనే ప్రశ్న ఉత్పన్నం కాదు. మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు, ఇతర టోటల్ క్యాబినెట్ అంతా కూర్చొని చర్చించుకున్న తర్వాతనే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల హితం కోసమే, మధ్యతరగతి ప్రజలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లోపల లాభం జరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని పెంచడం జరిగింది. ఎవరు కలగనలేదు అది. ఈ బడ్జెట్ లో చూసినట్లయితే వికసిత్ భారత్ అనేది ఒక పక్క మీ గోల్ క్లియర్ గా కనపడతా ఉంది. కానీ ఇక్కడ 12 లక్షలు బిలో ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయడానికి అవసరం లేదన్నట్టు మిడిల్ క్లాస్ గురించి ఆలోచించిన విధానం బాగుంది. కానీ దీనివల్ల కొద్దిగా కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ అనేది తగ్గుతుంది అనేది నిపుణుల యొక్క ఆలోచన. కానీ ఏ రకంగా అంటే పేదల గురించి ఆలోచించడం బానే ఉంది, కానీ వికసిత్ భారత్ వైపుకి వెళ్ళడానికి ఈ బడ్జెట్ నిజంగా సహాయపడుతుంది అంటారా? 100% సహాయపడుతుంది. ఇంతకాలం ట్యాక్స్ ఎట్లా ఎగ్గొడదామా అని ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లోకి పోయి నిజాయితీగా పన్ను కడదాం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకు? ఈ ప్రభుత్వం నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఆలోచిస్తుంది, పైసలు ఉన్న వాళ్ళ కోసమే, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమే కాదు, ఇది మాలాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తుంది అని ఒక విశ్వాసాన్ని మీరు ప్రజలలో కల్పించగలిగిన రోజు ప్రజలు, నేను ఇందాక చెప్పినటువంటి ఆ యూపీఏ ట్రాన్సాక్షన్స్ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆఖరికి మక్క కంకులు అమ్ముకునే అవ్వ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు పోతుంది అంటే ప్రజలకు విశ్వాసం ఉంటే పోతుందా బ్యాంకుల మీద, ప్రభుత్వం మీద? లేకుంటే అగాధంగా పోతారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఆ విశ్వాసాన్ని పెంచగలిగినాం కాబట్టి, ఎస్ యాజ్ యూ సెడ్ 12 లక్షల దాకా ఎవరు ట్యాక్స్ కట్టొద్దు అని అంటే ప్రభుత్వానికి కొంచెం తగ్గొచ్చు ఇన్కమ్. కానీ 12 లక్షల పై బ్రాకెట్లో కూడా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకున్నటువంటి మిత్రులు ఇవాళ లేదు, ఈ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది, మనం ట్యాక్స్ బ్రాకెట్లోకి పోతే ఏదో ఒక రోజు మనం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచనని జనరేట్ చేయడం లోపల ఎక్కడ కూడా మోడీ గారు వెనక్కి రాలేదు. కొంతవరకు ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినప్పటికీ కూడా టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్. మీరు ప్రజాస్వామ్యంలో ఏముంటుంది మహేందర్ అన్న? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోవాలి. ఆ విశ్వాసాన్ని మీరు ప్రజలు ఇవ్వకపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన రోజు కన్నా కలగ అదే, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలలో విశ్వాసాన్ని నింపగలిగితే, ప్రజలు మీ ప్రభుత్వంతో నడుస్తే అద్భుతాలని సృష్టించగలుగుతామని చెప్పడానికి ఉదాహరణే మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం. ఎవరు చేశారో ఈ సమీకరణం కానీ యంగ్స్టర్స్, ఎంటర్ప్రెనర్స్ అందరికీ ఒక కాన్ఫిడెంట్ నిజంగానే లింపారు సార్. ఎందుకంటే 12 lakhs బిలో ట్యాక్స్ కట్టొద్దు అని అన్నారు, కానీ దానిపైన ఉన్న ఎంటర్ప్రెనర్స్ అందరు కట్టిన తర్వాత స్టార్టప్ కోసం లోన్ వస్తుందన్న కాన్ఫిడెంట్ నింపిన మీ ప్రభుత్వానికి నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం. కానీ నిర్మలా సీతారామన్ గురించి ఒక తెలుగు ఆడబిడ్డగా రెండోసారి కూడా తనకే ఆ మినిస్ట్రీ ఇవ్వటం అనేది హర్షించదగ్గ విషయమే. కానీ బట్ ఆమె సాధిస్తున్న ఈ పురోగతి గురించి లేదా నిర్మలా సీతారామన్ గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు ఒక ఎంపీగా మీరు? ఒక పనిని నిర్దేశించుకొని ఆ పని తనకు అప్పగించినటువంటి బాధ్యతని 100% తూచా తప్పకుండా, అడుగులు తడబడకుండా, నాయకుడు తన మీద ఇచ్చినటువంటి విశ్వాసానికి అనుగుణంగా 100% ఆ డైరెక్షన్ లోపలనే తమ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే రీతి లోపల వారు అంత గొప్పగా పనిచేస్తున్నారు కాబట్టే, అంత గొప్పగా ఆ శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టే ఈరోజు దేశ ఆర్థిక విధానం అనేది అంచెలంచెలుగా వెదుగుతూ వస్తూ ఉంది. అది మోడీ గారికి వారి మీద ఉన్నటువంటి విశ్వాసం, దాన్ని వారు నిలబెట్టుకుంటున్నారు కాబట్టే అందరికంటే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక మహిళా ఆర్థిక మంత్రిగా వారికి పేరు వచ్చింది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి మీద ఇచ్చిన విశ్వాసాన్ని
నిలుపుకుంటారని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, ఈ దేశాన్ని వికసిత భారత్ 2047 వైపు నడపడం లోపల వారి పాత్రని భారత ప్రజలందరూ గుర్తుంచుకునే రాపలా నిర్వహిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఎప్పుడైనా వ్యక్తిగత అనుభవం కలవటం కానీ మాట్లాడడం కానీ చాలాసార్లు కలుస్తాను. నిర్మలా సీతారామన్ గారి గురించి బిఫోర్ ఎంపీ అయ్యే కంటే ముందు కూడా ఎమ్మెల్యే కూడా నేను వెళ్ళాను. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయం లోపల కానీ, అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నిధులు ఇస్తలేని చేస్తున్నటువంటి బదనాం విషయం లోపల కానీ, మేము రూపాయి పన్ను కడితే మాకు 40 పైసలే వస్తుంది అనేటువంటి ఇట్లాంటి అసంబద్ధమైనటువంటి ఆరోపణల విషయం లోపల కానీ, అప్పటికే వారు ఆర్థిక మంత్రి గారు వారిని కలిసిన సందర్భం లోపల చాలా స్పష్టంగా గణాంకాలను వివరించి చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు చెప్పినారు కాబట్టి మాలాంటి వాళ్ళు వచ్చి ప్రజాబాహల్యంలోకి వచ్చి వాస్తవాలు ఏందనేది ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడతారు. చాలా మంది అనుకుంటారు నిర్మలా సీతారామన్ గారు సరిగా మాట్లాడారు, రిజర్వ్డ్గా ఉంటారని. వారికి వారి పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఇతర అంశాల పట్ల రాజకీయాలు చేయడం పట్ల ఉండదు. వారి పార్టీ వారి మీద ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేరుస్తూ, వచ్చినటువంటి వాళ్ళకి వారికి అర్థమయ్యే భాష లోపల చెప్పడం లోపల వారు చాలా దిట్ట. అందుకని ఆర్థిక మంత్రి అంత గొప్పగా రాణిస్తూ వస్తారు. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టార్టప్ ఇండియా ఎకానమీ నిజంగా ఈ రేంజ్ లో పెరగడానికి గల కారణం ఏంటంటే దేశంలో ఉండే భద్రత, వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఫ్యాక్టరీలకు ఎవరో గన్నులతో రాకుండా ఉండే అంత స్పష్టమైన సెక్యూరిటీ భారతదేశం కల్పిస్తుంది. అందుకే ఎకానమీ అంత పెరిగింది అని అంటున్నారు. ఈ రోజున చూసినట్లయితే బార్డర్ సెక్యూరిటీ కానీ, డిఫెన్స్ సిస్టమ్ కానీ, దాని గురించి సంబంధించినటువంటి బడ్జెట్స్ కానీ, లేదా గతంలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ సిస్టమ్ ఈ రోజున ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవ్వ బువ్వ ఉడికిందా లేదంటే ఒక మెతుకుని బట్టి చెప్పేస్తే సరిపోతుంది అన్న. ఇప్పుడు నేను చెప్పితే నాది నేను బాగా ఊదుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎప్పుడైతే 9 ఉగ్రవాద టార్గెట్లను పెట్టుకొని భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ లోపలికి చొరబడి రాత్రి 1:05 మొదలుపెట్టి 1:25 ఆపరేషన్ సింధూర్ని ముగించుకొని ఏ ఆడబిడ్డల నుదిటి తిలకాన్ని అయితే తుడిచేద్దామని పాకిస్తాన్ కలగని బెదిరిద్దామనుకుందో 4 ముష్కర్లను పంపి 2 ఆడబిడ్డల్ని పంపించి వాళ్ళ శత్రు శిబిరాలను అన్నింటినీ కొట్టేసి అర్ధగంటలు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. వందల సంఖ్యలో డ్రోన్లను మన దేశంలోకి పంపాలని, మన దగ్గర ఉన్నటువంటి అనేక పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రాంతాలను డిస్టర్బ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు అన్న, రకరకాల ప్రయత్నాలు. సో దానికి ఇంకో పొరుగున్నటువంటి ఇంకో దుర్మార్గమైనటువంటి దేశం చైనా ఎంత వత్తాసు పలికిందో, చైనాకి వెళ్ళి మార్కెట్లోకి వస్తువులను ఎట్లా తక్కువ ధరకు అమ్ముకుంటారో అట్లాంటి డ్రోన్లనే పాకిస్తాన్కి అమ్మిండ్రు, లేదా మంచి డ్రోన్లనే అమ్మిండ్రు. కానీ ఒక్క డ్రోన్ అన్న భారత సరిహద్దు రేఖను దాటి భారతదేశంలోకి వచ్చిందన్న పాకిస్తాన్కి వెళ్ళి బయలుదేరిన డ్రోన్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మాటలకి చేతలకు మధ్య ఉన్నటువంటి తేడాన్ని మీరు దయచేసి గమనించరు. నేను 100 చెప్తా, 100 గంటలు చెప్తా మా ప్రభుత్వం గురించి, మా గురించి, మా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి. కానీ నేను అవన్నీ చెప్తలేనన్నా. అవ్వ బువ్వ ఉడికిందా లేదా ఒక మెతుకు చూస్తే చాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆగమైన పాకిస్తాన్ మనల్ని ఆగం చేద్దామని ఆలోచించి వందల సంఖ్యలో డ్రోన్లు వాళ్ళ స్థలంలోంచి, వాళ్ళ ఏరియాలోంచి మన ఏరియాలకు పంపే ప్రయత్నం చేసినప్పుడు ఒక్క డ్రోన్ అన్నా సరిహద్దు రేఖను దాటి మన దేశంలోకి రాగలిగింది అన్న? రాలేదు. ఎవరు గొప్పతనం అన్నా? దట్ ఈస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ సైన్యం, భారత ఆర్మీ, అన్ని రకాలైనటువంటి భారత ప్రభుత్వ అండదండలతో ఎదిగినటువంటి ఈ దేశ సైనికులు బార్డర్ దగ్గర చూపించినటువంటి సైన్స్, టెక్నాలజీ, ప్రతిభ, పాఠవం, ధైర్యం, మనిషి మిషన్ 2 కలిసి చేసినటువంటి ఒక గొప్ప యుద్ధం అన్నది. అందుకనే ఒక్క డ్రోన్ అన్నా, కనీసం ఒక్క డ్రోన్ అన్నా మన దేశంలోకి రాకుండా ఆపగలిగినామంటే ఇగో ఇది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాల్లో మేక్ ఇన్ ఇండియా కింద భారత సైన్యానికి మనం సమకూర్చినటువంటి అనేక రకాలైనటువంటి పరికరాల గొప్పతనం. అరే వెనుకటికి కాంగ్రెస్ హయాంలో జవాన్లకి బుల్లెట్ ప్రూఫ్లు కావాలంటే వేరే దేశాలకి వెళ్ళి దిగుమతి చేసుకోవాలనే స్థితికి వెళ్ళి ఇలా బ్రహ్మోస్లు, తేజస్లు, క్షిపణులను కొట్టేటి అన్నింటినీ తయారు చేసింది భారత అంకుర వ్యవస్థ, భారత మేక్ ఇన్ ఇండియా వ్యవస్థ. అందుకనే ఇలా ఆఖరికి ఒక్క డ్రోన్ కూడా మన గీత దాటి లోపలికి రాలేకపోయింది. మాటలు చాలా ఉంటాయి, చేతలలో కనబడ్డది కదా. ఇప్పుడు రఫేల్ లాంటి యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు ఈ దేశంలో చాలామంది మిత్రులు విమర్శించారు, రఫేల్ని విమర్శించారు, S-400 కొంటామంటే విమర్శించారు, లేదా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కింద రక్షణ రంగంలో ఉత్పత్తులు తయారు చేస్తుంటే విమర్శించారు. భారత రక్షణ రంగానికి భారత ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులు సుమారు 70,000 కోట్లు చేస్తే దాన్ని విమర్శించారు. ఇలా ఫలితం ఏం కనబడింది? నేను ఇందాకే చెప్పినట్టు ఒక్క డ్రోన్ కూడా మన దేశంలోకి రాలేకపోయింది అంటే మనం ఎంత గొప్పగా మన పరికరాల్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, స్వయంగా మనం తయారు చేసుకున్నాం, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి S-400 లాంటి భాగస్వామ్యంతో చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకైనాయి? ఎవరు ఊహించారు ఇట్లా వస్తుంది రేపు యుద్ధం అని?
ఈ దేశ ప్రధాని ముందు చూపు వల్లనే ఈ దేశం యొక్క రక్షణ రంగం S-400ని తెచ్చుకున్నా, బ్రహ్మోస్ని తెచ్చుకున్నా, తేజస్ని తెచ్చుకున్నా, ఆకాశ్ని తెచ్చుకున్నా, ఇంకొక యుద్ధ విమానాన్ని తయారు చేసుకున్నా, డ్రోన్లని మార్కెట్లో వేరే రకానికి ఉపయోగించే కాడి నుంచి తీసుకొచ్చి కూరగాయలకు మందు జిల్లేదాకా, ఆడబిడ్డలకు అందించేదాకా ఈ దేశ అంకురాలు, స్టార్టప్లు ఎవరైతే ఎకసక్కలాడే ఇండియాలో ఏం తయారైతే అన్నారో వాళ్ళకి ఇలా డ్రోన్ మెడిసిన్స్ వచ్చినాయన్న. వికారాబాద్ లాంటి ప్రాంతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు అనేటువంటి కేంద్ర మంత్రి గారు వచ్చి ఔషధాలను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డ్రోన్ల ద్వారా పంపిస్తారు. ఇప్పటికీ ఈ దేశంలో చూస్తాం, మనం ఒక ఆడబిడ్డ డెలివరీకి ఉంటే రోడ్డు లేదని, అంబులెన్స్ లేదని, కట్టెకు 4 బట్టలు కట్టి ఎత్తుకొని వచ్చేటువంటి స్థితి నుంచి అట్లాంటి ప్రాంతాలకి మెడిసిన్ పంపడానికి డ్రోన్ వ్యవస్థను ఉపయోగించేదాకా ఈ దేశం యొక్క అంకురాలు. అంటే అంబులెన్స్ వెళ్ళకుండా డ్రోన్ వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చేస్తుంది. మీరు వికారాబాద్లో పోయిన ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఈ దేశంలో వికారాబాద్ ప్రాంతంలో జ్యోతిరాదిత్య సింధియా అనేటువంటి అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చి ప్రారంభించిపోయిన స్కీమ్. అట్లా సైన్యం స్వయం సమృద్ధి పొందడానికి కావలసినటువంటి బడ్జెట్ ఇచ్చినాం, కాన్ఫిడెన్స్ ఇచ్చినాం, అంకురాలను ఎంకరేజ్ చేసినాం. ఇతర దేశాలలో మనకంటే మెరుగ్గా ఉన్నటువంటి పరికరాలను కూడా తీసుకొచ్చుకోవడానికి, ఆయుధాలను కొనుక్కోవడానికి కూడా మనం ఎక్కడ S-400 అప్పుడు కానీ, రఫేల్ అప్పుడైతే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. రఫేల్ కుంభకోణం అని మాట్లాడేటువంటి మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో. అయినా మేము ఎక్కడ భయపెట్టకుండా పనిచేసుకుంటూ వచ్చినాం. మాకు మా సైన్యం మీద విశ్వాసం ఉంది, ఈ దేశ యువ సైంటిస్టుల మీద విశ్వాసం ఉంది, అంకురాలు పెట్టుకుంటున్నటువంటి కొత్త IIT విద్యార్థుల మీద మాకు విశ్వాసం ఉంది. కాబట్టే ఈ దేశం రక్షణ రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించేటువంటి దిశకు పోయింది. కాబట్టే అందరం చూసినాం, 300 క్షిపణులను కూల్చేసినాం, 300 డ్రోన్లను కూల్చి పారేసింది భారత రక్షణ వ్యవస్థ. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టి